హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కొన్ని మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చాలా బాగున్నాయండి డిజైన్స్. మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఆన్లో ఉంచుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుందండి. సో ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం. చూడండి, బ్లౌజ్ హ్యాండ్ ఇదండి, చాలా బాగుంటుందండి. ఎల్బో హ్యాండ్ వస్తుందండి. ఇది కిందనంతా మనకి పికాక్ వచ్చిందండి. పైన ఇలా కొమ్మలు ఆకులతో ఫ్లవర్స్తో ఇలా ఉంటుందండి. ఇది చాలా రిచ్గా ఉంటుందండి. ఎల్బో హ్యాండ్ వస్తుంది ఇది. అలాగే స్టోన్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా వేసుకోవచ్చండి. ఏం స్టోన్స్ ఏమీ లేకుండా ఇలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇలా కూడా వేసుకోవచ్చు. అలాగే దీని బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. చుట్టూ మనకి పికాక్స్ వస్తాయండి. అలాగే మధ్యన కూడా ఫ్లవర్స్ వస్తాయి మనకి. చాలా బాగుంటుందండి డిజైను. అలాగే మనకి ఫ్రంట్ చాలా సింపుల్గా ఇచ్చేసామండి. బ్యాక్లో ఏదైతే ఫ్లవర్స్ వచ్చాయో అదే ఫ్లవర్స్ని ఒక లైన్లో ఇచ్చాము. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఏ డిజైన్ బాగుందో మాకు కామెంట్ చేయండి. దీని హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటాయండి. దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ 3 లైన్స్ వచ్చాయండి. అలాగే పైన పెద్ద పెద్ద బుటీస్ కూడా ఈ విధంగా వచ్చింది. దీనికి జరీ యూజ్ చేశానండి. డిజైన్ హైలైట్ అవ్వడం కోసం జరీ యూజ్ చేశాను. దీనికి నెక్ ఎలా వచ్చిందండి. ఇది మొత్తం కట్ వర్క్ డిజైన్ అండి. మనకి హ్యాండ్స్లో ఎలాగైతే బంచెస్ ఉన్నాయో అదే ఫ్లవర్స్ బ్యాక్లో కూడా వచ్చాయండి. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి, అలాగే ఇటు సైడ్ అటు సైడ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చుట్టూ కూడా మనకి హ్యాండ్కి ఎలాగుందో అలాగే కొమ్మలు ఫ్లవర్స్తోనే వచ్చిందండి డిజైన్. ఇది బోట్ నెక్ డిజైన్ అండి. చుట్టూ కట్ వర్క్ వస్తుంది. అలాగే ఫ్రంట్ కూడా అంతేనండి. మనకి బ్యాక్లో ఏవైతే బూటీస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయో అదేవిధంగా కొమ్మలతోని ఫ్లవర్స్తోని ఈ డిజైన్ అనేది ఉంటుంది. ఇలాగా లుక్ ఎలా ఉంటుందండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది ట్రెండింగ్ డిజైన్ అండి. ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ అండి. ఇది చూడండి, హ్యాండ్స్ వచ్చి ఇలా 3 లేయర్స్ వస్తాయండి. ఇందులో కలర్స్ మనకి ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చండి. ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయ్యే విధంగా. మనకి ఎక్కువ శారీస్ ఉన్నప్పుడు అన్నిటి మీదకి బ్లౌజ్ కుట్టించుకోలేకపోయినప్పుడు ఈ డిజైన్ ఒకటి వేయించుకుంటే 4-5 శారీస్కి ఉపయోగపడేలా ఉంటుందండి. మన శారీలో ఎక్కువగా ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ని మనం ఇందులో యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఎల్బో హ్యాండ్ కావాలి అనుకుంటే దీన్ని ఇలాగే 10 ఇంచెస్ వేసేసుకోవచ్చండి. లేదు మనకు హాఫ్ హ్యాండ్ కావాలంటే ఇలా 3 లేయర్స్ వస్తుందండి. ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదండి ఈ డిజైను. ఇలా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి డిజైను. ఇప్పుడు బ్యాక్ చూద్దామండి. హ్యాండ్కి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా చుట్టూ కట్ వర్క్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయండి. దీనికి కూడా దీనికి గోల్డ్ జరీ యూజ్ చేయడం వల్ల దీనికి హైలైట్ అయ్యిందండి ఈ డిజైన్ అనేది. అలాగే ఫ్రంట్ కూడా మనకి బ్యాక్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా కట్ వర్క్ వచ్చి చుట్టూ ఫ్లవర్స్ వస్తాయండి. దీనికి హైలైట్ ఏంటంటే హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడండి. దీనికి ఇలా వస్తుందండి హిప్ బెల్ట్. అటు ఇటు కట్ వర్క్ వచ్చి ఈ విధంగా వస్తుందండి. ఈ హిప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయించుకొని ప్లెయిన్ సారీస్ మీద వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ డిజైను. దీని ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి డిజైను. కిందన ఫ్లవర్స్ వచ్చి పైన 2 స్పారోస్ వస్తాయండి. చాలా బాగుంటుందండి డిజైన్. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి. ఇవి హ్యాండ్స్ ఎలా ఉంటాయండి. అలాగే దీని బ్యాక్ కూడా హ్యాండ్లో ఎలాగైతే ఫ్లవర్స్ ఉన్నాయో అదేవిధంగా చుట్టూ ఫ్లవర్స్ వచ్చి కింద మనకి 2 స్పారోస్ ఇచ్చాడండి. చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్. ఫ్రంట్ ఎలా ఉంటుందండి.
బ్యాక్లో ఏవైతే ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయో అవే ఫ్లవర్స్ లీవ్స్తోనే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి. దీని ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. డిజైన్స్ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.